హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మూలికిపల్లిలో ఉన్న అటుకుల మిల్లు దగ్గర ఉన్నాం. దీని ప్రత్యేకత ఏమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అటుకులు ఆడేటప్పుడు ఒక పట్టు ప్రకారం ఆడవలసి ఉంటుంది. దీనిలో ఏమైనా తేడా వస్తే మొత్తం పొడుంగా మారుతుంది. కానీ ఇక్కడ మాత్రం సుమారు 40 సంవత్సరాలుగా అటుకులు ఆడడం వలన వీరి దగ్గర వేస్టేజ్ అన్నది రాదు. ముందుగా 10 గంటలు నానబెట్టిన ధాన్యాన్ని నీటిలో నుంచి తీసి ఇక్కడికి తెస్తారు. తరువాత ఒక ప్రత్యేకమైన పొయ్యి మీద ఈ విధంగా ఇసుకతో కలిపి వేయిస్తారు. ఈ ఇసుకను చెరువుల దగ్గర నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తారు. తరువాత వేయించిన ధాన్యాన్ని మిల్లులో వేస్తారు. కమ్మని అటుకులు తయారవుతాయి. వీరు ఇప్పటికీ జనరేటర్ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల వారు ఇక్కడికి అటుకులు ఆడించడానికి వస్తుంటారు. పవర్ ప్రాబ్లం వస్తే కస్టమర్ మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా వచ్చిన వెంటనే అటుకులు ఆడించి ఇస్తారు. ఈ మిల్ మూలికిపల్లి మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ దేశవాళీ అటుకులు కూడా అమ్ముతారు.